Hello, hello. స్టూడెంట్స్, మీకు వాయిస్ మొత్తం అంతా క్లియర్గా ఉంటే నాకు ఒకసారి టైప్ చేయండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వాయిస్ క్లీన్గా ఉంది కదమ్మా? Hello students, a very good evening. Welcome to day 4 live class of DSK Chemistry YouTube channel. మనము డే 4కి వచ్చేసాము. నిన్నటి రోజున యాక్చువల్గా మైక్ ప్రాబ్లం ఉండడం వల్ల కొద్దిగా మీకు నిన్న లైవ్ తీసుకోలేకపోయాను. కానీ ఈరోజు అయితే మనము డే 4ని అయితే కంటిన్యూ చేద్దాం. సో మనకి జస్ట్ మీకు క్లాస్ స్టార్ట్ కాకముందే అడిగాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే వాయిస్ అంతా క్లియర్గా వస్తుందన్నారు. సో నా ఇప్పుడు అంటే నేను కనబడుతున్నది వెనకల బోర్డు అంతా క్లీన్గా ఉంటే జస్ట్ ఎందుకంటే ఇంకా నాకు మరి తర్వాత చూసే ఛాన్స్ ఉండదు. జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, జస్ట్ క్లియర్ అని పెట్టండి. దెన్ ఐ విల్ స్టార్ట్ నౌ. Okay, let's begin. Today we will discuss about the some of the topics in quantum chemistry. So quantum chemistry లో కొన్ని టాపిక్స్ నేను కొన్ని డిస్కస్ చేద్దాము. నిన్నటి రోజున మనము ఆర్బిటాల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అవి మనకు స్పెరికల్ షేప్ కానీ లేదంటే ఎస్ ఆర్బిటాల్ స్పెరికలు, పి ఆర్బిటాల్ డంబెలు, డి ఆర్బిటాల్ డబల్ డంబెలు అనే షేప్స్ అనేవి మనకు ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ని సాల్వ్ చేయగా వాటిని ప్లాట్ చేయడం వల్ల ఆ విధంగా వచ్చాయని చెప్పి నేర్చుకున్నాం. అంటే ఆ ప్రాబబిలిటీ డెన్సిటీని ఆ విధంగా ప్లాట్ చేస్తామని నేర్చుకున్నాం. అంటే అక్కడ మనకు క్లాసికల్ మెకానిక్స్కి క్వాంటమ్ మెకానిక్స్కి ఒక వార్ జరుగుతుండేదమ్మా. ఎప్పుడు అరౌండ్ 1900 స్టార్టింగ్లో 1905లో మనకి ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతకుముందు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ వస్తుంది. సో ఆ టైంలో క్లాసికల్ మెకానిక్స్ పీపుల్కి తర్వాత క్వాంటమ్ మెకానిక్ పీపుల్కి పెద్ద వార్ జరుగుతుండేదన్నమాట. అంటే ఏంటంటే క్లాసికల్ మెకానిక్స్ అనేది న్యూటోనియన్ మెకానిక్స్. సో న్యూటోనియన్ మెకానిక్స్ మనము చాలా వరకు న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా,
థర్డ్ లా అని చెప్పి నేర్చుకున్నాం. సో అవి మనకు గ్రహాలని అంటే మనకు ప్లానెట్స్ని ఎలా మూవ్ అవుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. న్యూటోనియన్ మెకానిక్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు లెట్సే ఒకటి ఇలా ట్రావెల్ చేస్తుంది 10 km/h. సో తర్వాత ఒక 1 hour తర్వాత వేర్ ఇట్ విల్ బీ అంటే వీ కెన్ ఏబుల్ టు క్యాల్కులేట్ అండ్ వీ కెన్ సే ఎగ్జాక్ట్ పొజిషన్ ఇన్ ద టైమ్. అంటే మనకు అప్పుడు క్లాసికల్ మెకానిక్స్ పీపుల్ వాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ వాళ్ళకి ఒక ఛాలెంజ్ చేశారనమాట. సరే మీరు ఎలక్ట్రాన్ని మేము ఇట్లా ఈ స్పెరికలు డంబెలు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, మరి అట్లయితే మీరు ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ మీరు చెప్పగలరా అనే క్వశ్చన్ క్లాసికల్ మెకానిక్స్ వాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ వాళ్ళకి వేశారనమాట. అంటే అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది. సో ఎందుకంటే మనకు ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీని చూస్తారు కానీ ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పరనమాట. ఆ టైంలోనే మనకి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది వచ్చిందనమాట. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి అంటే మనం సేమ్ టైంలో పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈ రెండింటిని ఐడెంటిఫై చేయలేము అంటే ఇక్కడ ఏమంటున్నారు, సో మనము ఓకే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, సో ఒక 1 minute తర్వాత ఎక్కడ ఉంటుంది అని క్లాసికల్ మెకానిక్స్ వాళ్ళ క్వశ్చన్. అంటే ఇక్కడ వెలాసిటీ, పొజిషన్, మూమెంటం ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట. సో కాబట్టి హైసెన్బర్గ్ అనే సైంటిస్ట్, హైసెన్బర్గ్ వచ్చేసి మనకు బోర్స్ అటామిక్ మోడల్ నేర్చుకున్నామే, అతను గ్రూప్లో వర్క్ చేసేవాడు అనమాట జర్మనీలో. సో కాబట్టి ఇక్కడ అతను ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చాడు. ఏంటది? హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్ మీనింగ్ అంటే మనకు పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ వాల్యూస్. అంటే అర్థం ఏంటి? సో పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ that means the x and momentum of the electron that is the p. We cannot say exactly. Ante there will be an uncertainty in the position, uncertainty in the momentum. Ante the delta x, so delta x is known as uncertainty in position. Whereas what is the delta p? Delta p is the uncertainty in momentum. It is uncertainty in momentum. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ h/4π అని చెప్పేదే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఏమర్థమవుతుందా? సో హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? వీ కాంట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అట్ ద సేమ్ టైమ్. దేర్ విల్ బి సమ్ స్లైట్ డిఫరెన్స్ అనమాట. అంటే యాక్చువల్గా మనకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, సపోజ్ నువ్వు ఎలక్ట్రాన్ని చూడాలి అంటే ఎలక్ట్రాన్ మాదిరి ఉన్న స్మాల్ సైజులో ఉన్న వాటిని మనము ఒకసారి షూట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందా లేదా అని చూడాలంటే మనం ఏం చేయాలి? సో వీ నీడ్ టు షూట్ విత్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ వేర్ ఇట్ ఈస్. ఎప్పుడైతే మనం అదర్ పార్టికల్స్తో హిట్ చేస్తామో దెన్ ఇట్ విల్ టేక్ సమ్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ చేంజ్ ద పొజిషన్. అంటే అది ఎగ్జాక్ట్గా అక్కడే ఉండదు, కొంచెం ముందరికి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అంటే అక్కడ నువ్వు ఎగ్జాక్ట్గా పొజిషన్ చెప్పలేవు కదా. సో ఆ విధంగా ఒకవేళ నువ్వు మొమెంటం కావాలనుకున్నావు అనుకో, అది మొమెంటం కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా పొజిషన్ని మొమెంటంని రెండింటినీ సైమల్టేనియస్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, రెండింటినీ సైమల్టేనియస్గా కనుక్కోలేము అని ఎక్స్ప్లెయిన్ చేసిండేదే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఏమర్థమవుతుందా? సో ఇక్కడ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు h/4π. P అంటే మొమెంటం. సో మొమెంటం ఈజ్ నథింగ్ బట్ mv. మొమెంటం అంటే mv. సో ఇక్కడ డెల్టా p కదా, సో డెల్టా p ఈజ్ ఈక్వల్స్ టు మాస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి m డెల్టా v. సో ఇక్కడ మనం ఇది డెల్టా x ఇంటూ m డెల్టా vకి సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు h/4π అని అర్థం. సో దీనికి మనకు యాక్చువల్గా ఇంకా డెల్టా x ఈక్వల్స్ టు డెల్టా v ఇంటూ h/4πm అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఏమర్థమైందా? సో దీన్ని ఏమంటాం? హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. మనకి దీన్ని బేస్ చేసుకొని IIT జామ్లో లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అడిగారు. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ an electron
whose x positional uncertainty is 1 into 10 power minus 10 meter, the uncertainty in x component of the velocity in meters per second will be in order of, అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, సో డెల్టా ఎక్స్ ఇచ్చాడు. సో డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు 1 into 10 power minus 10. యాక్చువల్గా ఇక్కడ మైనస్ ఉండాలమ్మా, సో అక్కడ ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. సో ఇక్కడ తర్వాత వీ నీడ్ టు ఫైండ్ అన్సర్టినిటీ ఇన్ వెలాసిటీ డెల్టా విని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ తీసుకుందామా. సో అప్పుడు ఏమవుతుంది, డెల్టా వి ఈక్వల్స్ టు హెచ్ బై 4πm హెచ్ బై 4πm ఇంటూ 1 బై డెల్టా ఎక్స్. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డెల్టా వి ఈక్వల్స్ టు హెచ్ అంటే ఎంత, ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇట్స్ ఆల్రెడీ గివెన్ దట్. సో 6.6 into 10 power minus 34, 6.6 into 10 power minus 34 divided by 4 pi, 4 into 3.14 into mass of the electron, it's given that 9 into 10 power minus 31, 9 into 10 power minus 31 into 1 divided by delta x. Delta x is nothing but 10 power minus 10. If we substitute, so it will minus 34 minus 31 minus 41, so it's become 10 power plus 7. And if I calculated all these things, just ఒకసారి మనము క్యాల్కులేటర్లో చూసి ఎంత వస్తుందో కొడదామా. ఇది so it is I think I need to share the link. సో ఒకసారి లింక్ని షేర్ చేస్తానమ్మా. సో చాలామందికి లింక్ అనేది కొద్దిగా యూట్యూబ్లో లేని వారికి కొద్దిగా కష్టం అవుతుంది. ఐ జస్ట్ షేర్ ద లింక్. ఓకే, అండ్ విల్ జస్ట్ క్యాల్కులేట్ ఇట్. సో దీన్ని క్యాల్కులేట్ చేసి చూద్దాము. సో 6.6 divided by 4 into 3.14 into 9, so which is comes around 0.058 into 10 power plus 7. సో మనకు ఆన్సర్ ఏదైనా ఉంది దగ్గరలో అంటే విచ్ కెన్ బి రిటర్న్ యాజ్, సో దీన్ని ఏం రాయొచ్చు, సో 0.58 into 10 power 6. సో 10 power 6 అంటే ఇది ఉందమ్మా మనకు ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఏ. ఏం అర్థమవుతుందా అంటే మనకు ఇచ్చిన కాన్సెప్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏం అర్థమవుతుందా. ఓకే, సో జస్ట్ ఐ వాంట్ టు చెక్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఎందుకంటే సో ఇప్పుడు మనకు బ్యాటరీస్ వేసి చూస్తున్నాము, ప్లస్ ఇక్కడ మనకు బ్యాటరీస్తో రన్ అవుతుంది. సో కాబట్టి ఒక్కసారి సో ఐ వాంట్ టు చెక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ ఫైన్. Yeah, it's running fine. So this is about the హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఏం అర్థమవుతుందా. సో మీకు ఏదన్నా అర్థం కాలేదు అంటే ఏమన్నా కాన్సెప్ట్ డౌట్ ఉందంటే జస్ట్ టైప్ చేయండి. సో మనము కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో ఆన్సర్ ఈస్ ఏ 10 power 6. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పార్టికల్ ఇన్ 1 dimensional బాక్స్. సో పార్టికల్ ఇన్ 1 dimensional బాక్స్ అంటే అర్థం ఏంటి. సో పార్టికల్ ఇన్ 1 dimensional బాక్స్ అంటే మనకు ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది
ఒకవేళ మనము అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ల్యాబ్లో చాలా వరకు మనం ఎక్స్పెరిమెంట్లు ఏం చేస్తామంటే ఒక కన్ఫైన్డ్ స్పేస్లో చేస్తుంటాం. సపోజ్ మనము ఏదన్నా సపోజ్ మీరు స్పెక్ట్రోస్కోపీ చేస్తున్నారు అనుకోండి, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. సో ఏం చేస్తాము, ఒక శాంపుల్ని ఒక కువెట్లో తీసుకొని దాన్ని స్పెక్ట్రోఫోటోమీటర్లో ఉంచుతాం. అంటే ఏం చేస్తున్నాం, శాంపుల్ని ఒక స్పేస్లే కన్ఫైన్ చేస్తున్నమాట. అంటే అదే విధంగా ఒకవేళ ఏదైనా ఒక ఎలక్ట్రాన్ని లేదంటే ఒక పార్టికల్ని మనం ఒక స్పేస్లో కన్ఫైన్ చేసి చదివినప్పుడు మనకు ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి, క్వాంటమ్ మెకానిక్స్ పరంగా ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడమే మనకు పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్ అనమాట. సో పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్లో కొన్ని అజంప్షన్ తీసుకుంటారు. సో వాట్ ఆర్ దోస్ అజంప్షన్స్ అంటే, సో ఇట్ విల్ బి టేకెన్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్ యాజ్ యూ కెన్ సీ హియర్ ఆఫ్ ద లెంత్ 0 to L. సో 0 to L అంటే మనకు లెంత్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ L అండ్ ఇట్ హ్యాస్ ద two limits అనమాట. సో one is, so the potential energy at the walls is infinity and potential energy inside the box is 0. ఏం అర్థమవుతుందా? Here the particle in one dimensional box there are two major assumptions. One is ఇక్కడ మనకు వాల్స్ దగ్గర మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ అనేది ఇన్ఫైనైట్గా ఉంటుంది. తర్వాత అంటే వాల్స్ అంటే ఇక్కడ మనకు 0L, వీటిని ఏమంటాము, వాల్స్, వీటిని వాల్స్ అంటాము. అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇన్ఫైనైట్గా ఉంటుంది. తర్వాత ఇన్సైడ్ ద బాక్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 0. సో వాట్ ఈస్ దట్ మీన్ అంటే ఆ పార్టికల్ అనేది మనకు బాక్స్లోనే కన్ఫైన్ అయి ఉంటుంది, ఇది బాక్స్ బయటికి దాటి వెళ్ళలేదు. సో తర్వాత ఆ పార్టికల్ అనేది ఎప్పుడూ మూమెంట్లోనే ఉంటుంది. సో యాజ్ యూ కెన్ సీ హియర్ పార్టికల్ హ్యావింగ్ ద మాస్ m విత్ వెలాసిటీ v. సో ఇలా మనకు ఒక ఈ వన్ డైమెన్షన్లోనే అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతూనే ఉంటుందన్నమాట కంటిన్యూస్గా. అంటే 0 పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ, potential energy. So the energy which comes from the movement is called kinetic energy, whereas if it is stays at one place, the energy is known as potential energy. అంతే కదమ్మా. ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకు వాటర్ డ్యామ్స్ చూసాము అంటే అక్కడ వాటర్ని స్టోర్ చేసి ఉంటాం, అక్కడ స్టోర్ చేయడం వల్ల వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ ఈ పొటెన్షియల్ ఎనర్జీ 0 అనమాట. సో ఇన్సైడ్ ద బాక్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ మూవింగ్. సో ఈ విధంగా మనకు రాసే వాటిని ఏమంటారు అంటే బౌండరీ కండిషన్స్ అంటారు. ఏమంటారు? బౌండరీ కండిషన్స్. సో వాట్ ఈస్ దట్ మీన్ ద బౌండరీ కండిషన్స్? సో ద పొటెన్షియల్ ఎనర్జీ అట్ ద వాల్స్ ఈజ్ ఇన్ఫైనైట్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్సైడ్ ద బాక్స్ ఈజ్ 0. ఓకేనా? సో వీటిని ఏమంటాం? బౌండరీ కండిషన్స్. అంటే ఈ పార్టికల్ని స్టడీ చేయడానికి మనకు కొన్ని అజంప్షన్స్ తీసుకొని క్యాల్కులేట్ చేయడం వల్ల మనకు వేవ్ ఫంక్షన్ని డిటర్మైన్ చేస్తాం. సో ఆ వేవ్ ఫంక్షను ఎనర్జీ. సో జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. సో మనకి యాక్చువల్గా మనం చూస్తున్న వాళ్ళలో చాలామంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటున్నారు. సో ప్లస్ నాకు ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ ఇన్ టు మోర్ మ్యాథ్స్. సో ఎక్కువ మ్యాథ్స్ని యాక్చువల్గా నేను తీసుకురానమ్మా, ఎందుకంటే మనము చదువుకునే దాన్ని మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఉండాలి. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం అండ్ మై టైం. సో కాబట్టి మనం డైరెక్ట్గా రిజల్ట్స్కి వెళ్దాం. సో ఇక్కడ మీకు ఇది ఒక్కటి చెప్పాలంటే అట్లీస్ట్ 2 క్లాసెస్ పడుతుంది కంప్లీట్గా మనకు డెరివేషన్ చేసుకుంటా. సో ఐఎమ్ లుకింగ్ అట్ వేర్ ద క్వశ్చన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అండ్ హౌ వీ కెన్ ఆన్సర్ ఇట్. సో కాబట్టి మనము డైరెక్ట్గా సో సొల్యూషన్స్లోకి వెళ్ళిపోతామమ్మా. As you can see here, the potential energy at the walls is infinite and potential energy inside the box is 0. మనం దాన్ని ఆ బౌండరీ కండిషన్స్ తీసుకొని సాల్వ్ చేసినట్లయితే మనకు వేవ్ ఫంక్షన్ వస్తుంది, తర్వాత ఎనర్జీ వస్తుంది అనమాట. సో వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద పార్టికల్ అనేది సో విచ్ ఈజ్ రిటర్న్ బై psi n of x, psi n of x which is equals to square root of 2/L sin n pi x by L. సో దీన్ని ఏమంటాము? వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద పార్టికల్. సో ఈ వేవ్ ఫంక్షన్ని మనకు ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు హామిల్టోనియన్ ఆపరేటర్ని యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఒక ఎనర్జీ వాల్యూ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చేసి ఈఎన్. సో ఇక్కడ ఈఎన్
ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ h స్క్వేర్ బై 8 ml స్క్వేర్, n స్క్వేర్ h స్క్వేర్ బై 8 ml స్క్వేర్. ఇక్కడ n అంటే ఎనర్జీ లెవెల్ అనమాట. సో ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్, థర్డ్ ఎనర్జీ లెవెల్, ఆ విధంగా అనమాట. దీన్నే మనం క్వాంటమ్ నెంబర్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఎన్ని క్వాంటమ్ నెంబర్ ఫర్ పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎం అంటే మాస్ ఆఫ్ ది పార్టికల్, ఎల్ అంటే సో లెంత్ ఆఫ్ ద బాక్స్ అనమాట. సో 0 to L అనుకున్నాం కదా, అది లెంత్ ఆఫ్ ద బాక్స్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడిగారు. సో మనకి ఇది లాస్ట్ 2 years బ్యాక్ అడిగిన క్వశ్చన్. ద సిస్టమ్ విత్ ద లోయెస్ట్ 0 point ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు 1 dimensional బాక్స్ ఆఫ్ లెంత్ ఎల్. సో ఇక్కడ లోయెస్ట్ 0 point ఎనర్జీ అడుగుతున్నారు. సో లోయెస్ట్ 0 point ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ 0 point అడిగారు కదా, ఎన్ని కోస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయమని, కానీ అర్థం కాదమ్మా ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ n ఈక్వల్స్ టు 1 అనే అర్థం. సో 0 point ఎనర్జీకి ఏంటి, n ఈక్వల్స్ టు 1. సో n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఏమొస్తుంది, సో E ఈజ్ ఈక్వల్స్ టు h స్క్వేర్ by 8 ml స్క్వేర్. యాజ్ యూ కెన్ సీ హియర్ ఎనర్జీ అండ్ మాస్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. సో E ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by మాస్. ఇక్కడ మనకు 4 పార్టికల్స్ ఇచ్చారు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, హీలియం ఆటం, హైడ్రోజన్ ఆటం. సో ఇందులో మాస్ దేనికి ఎక్కువ ఉంటుందో ఒకసారి చెప్పండి. సో జస్ట్ ఒకసారి గెస్ చేయండి. ఎలక్ట్రాన్, సో మనకు ఉన్న వాటిలో లోయెస్ట్ మాస్ కాబట్టి ఇది కాదు. ప్రోటాన్, హైడ్రోజన్ న్యూక్లియస్, అది కాదు. హీలియంలో మనకి యాక్చువల్గా 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4 times ఆఫ్ ది ప్రోటాన్ అనమాట. సో కాబట్టి అది కాదు. హైడ్రోజన్ ఆటం కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ హీలియం ఆటం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మాస్. సో మనకు లోయెస్ట్ అడిగారు కదా, సో లోయెస్ట్ 0 point ఎనర్జీ. సో E ఈజ్ లోయర్ వెన్ M ఈజ్ హయ్యర్. సో దిస్ ఈజ్ ద ఇన్వర్స్ రిలేషన్షిప్. ఏం అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు జస్ట్ ఆ రిలేషన్షిప్ అర్థమైతే వీ కెన్ ఏబుల్ టు క్యాల్కులేట్ ద ఆర్ యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఆన్సర్. సో ఇక్కడ ఏంటి, ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M. సో కాబట్టి ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తు పెట్టుకోవాలి. ఏంటి ఫార్ములా, E ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ h స్క్వేర్ బై 8 ml స్క్వేర్. దట్స్ ద ఫార్ములా. నెక్స్ట్ వన్, ఈ పార్టికల్ ఇన్ 1 dimension బాక్స్లో ఈ వేవ్ ఫంక్షన్ని తర్వాత ప్రాబబిలిటీ డెన్సిటీని గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది, ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్, థర్డ్ ఎనర్జీ లెవెల్, 0 point ఎనర్జీ లెవెల్, వీటికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏ విధంగా వస్తుందో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సై వేవ్ ఫంక్షన్కి మనం డ్రా చేసినట్లయితే ఇది బాక్స్ 0 to L. ఫర్ ద ఫస్ట్ ఎనర్జీ లెవెల్ n ఈక్వల్స్ టు 1 వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏంటి సార్ ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద పార్టికల్ అనేది మనకు ఈ పార్టికల్ అనేది ఇక్కడ మనకు మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఓకే, సో తర్వాత n ఈక్వల్స్ టు 2కి అంటే ఈ గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో n ఈక్వల్స్ టు 3కి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది మనకు వేవ్ ఫంక్షన్ని డ్రా చేసినప్పుడు అలాంగ్ ద బాక్స్ ఎల్. అదే మనకు ప్రాబబిలిటీ డెన్సిటీని డ్రా చేస్తే, ప్రాబబిలిటీ డెన్సిటీ మనం నిన్నటి క్లాస్లో చూసుకున్నాం కదా, ఏంటి, డెల్ సై స్క్వేర్ డి టౌ ఇంటిగ్రేషన్, సో -∞ to +∞ ఆర్ సమ్ లిమిట్స్. సో ఈ కేసులో వచ్చేసి 0 to L. సో ఆ విధంగా లిమిట్స్ని అప్లై చేయంగా మనకు ప్రాబబిలిటీ డెన్సిటీ వస్తుంది అనమాట. సో సై స్క్వేర్ విల్ గివ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ. సో అంటే మనకు పార్టికల్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది. సో వెన్ n ఈక్వల్స్ టు 1 దిస్ ఈస్ ద గ్రాఫ్, n ఈక్వల్స్ టు 2 అండ్ దిస్ ఈస్ ద గ్రాఫ్, n ఈక్వల్స్ టు 3 దిస్ ఈస్ ద గ్రాఫ్. యాజ్ యూ కెన్ సీ హియర్ మనకి యాక్చువల్గా n ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు మనకి మధ్యలో ఎక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ 0 కావట్లే, కానీ n ఈక్వల్స్ టు 2 అయినప్పుడు
ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ 0 అవుతుంది ఒక చోట. కాబట్టి ఈ పాయింట్ని నోడ్ అని చెప్పేసి అంటాం. సో కాబట్టి సో మనకి యాక్చువల్గా పార్టికల్ ఇన్ వన్ డైమెన్షన్ బాక్స్లో ద నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n-1. ద నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈక్వల్స్ టు n-1. సో లెట్స్ సే ఫర్ ద ఎనర్జీ లెవెల్ n ఈక్వల్స్ టు 3, ఎన్ని నోడ్స్ ఉంటాయి? 1, 2. సో మనకి 2 నోడ్స్ ఉంటాయి అన్నమాట. ప్లస్ అవి ఏ పొజిషన్లో వస్తాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది 0 to L అనుకుంటే సో మనకి ఇది ఎగ్జాక్ట్గా మిడిల్లో వస్తుంది. కాబట్టి ఇది 1/2L. అదే మనకు n ఈక్వల్స్ టు 3 అయినప్పుడు ఎక్కడ వస్తుంది? 1/3L, 2/3L. అదే ఒకవేళ n ఈక్వల్స్ టు 4 అయితే 1/4L, 2/4L విచ్ మీన్స్ 1/2L, 3/4L. సో అక్కడ 3 పాయింట్స్ దగ్గర నోట్స్ వస్తుంది అనమాట. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఏమర్థమవుతుందా? సో ఇది మనకు ప్రాబబిలిటీ డెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి మనము మనకు పార్టికల్ ఇన్ వన్ డైమెన్షన్ బాక్స్ మీద ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ని ఒకసారి చూద్దామా. సో ఏంటంటే ఇక్కడ ఫర్ ఏ పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్ ఆఫ్ లెంత్ L విత్ పొటెన్షియల్ ఎనర్జీ V ఆఫ్ x ఈక్వల్స్ టు 0. ఇది చెప్పుకున్నాం కదా. సో మనకి బౌండరీ కండిషన్లో V ఆఫ్ x ఈక్వల్స్ టు 0, ఇన్సైడ్ ద బాక్స్ 0 అని చెప్పేసి ఫర్ L లెస్ దాన్ x లెస్ దాన్ 0 అండ్ V ఆఫ్ x ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్ ఫర్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు L అండ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే దీని అర్థం ఏంటంటే ఈ బౌండరీ కండిషన్స్ని ఫస్ట్ ఇచ్చారనమాట. ఓకే, an acceptable wave function consistent with the boundary conditions is అంటే మనకి ఏంటంటే బౌండరీ కండిషన్స్ దగ్గర మనకు సరిపోయే వేవ్ ఫంక్షన్ ఏది అని అడిగారు. ఒక సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ psi ఈక్వల్స్ టు 0 అట్ బౌండరీ కండిషన్స్ అనమాట. సో బౌండరీ కండిషన్స్ దగ్గర psi అనేది 0 అయిపోతుంది. దాన్ని యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్ అంటారు. అంటే ఇక్కడ మనకి బౌండరీ అంటే ఎక్కడెక్కడ 0, L. సో అక్కడ psi ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 కావాలి, psi ఆఫ్ L ఈక్వల్స్ టు కూడా 0 కావాలి. సో ఫస్ట్ చూద్దాం ఆప్షన్ ఏ. సో ఇప్పుడు psi ఆఫ్ 0 ఫర్ ఆప్షన్ ఏ ఏమవుతుంది? సో a cos n/x0 అంటే ఇది 0 అవుతుంది. cos 0 మనకి ఏంటి? 1 అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి మనకి psi ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు b ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. కానీ psi ఆఫ్ L ఏమవుతుందో ఒకసారి చూద్దాం. psi ఆఫ్ L ఈక్వల్స్ టు b ఇంటూ L ప్లస్ L² విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి అవుతుందో లేదో చూద్దాం. సో psi ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు cx³ ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. తర్వాత psi ఆఫ్ L ఈక్వల్స్ టు cx³ అంటే cl³ L మైనస్ L విచ్ ఈజ్ నథింగ్ బట్ 0 అంటే రెండిట్లోనూ 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఒకవేళ మీరు ఆప్షన్ డి కానీ చేసినట్లయితే మనము 0 చేసినప్పుడైతే ఇన్ఫైనైట్ వస్తుంది. అదే మనకు L చేసినప్పుడైతే sin L/L అంటే sin 90 వస్తుంది, sin 180 అలా వస్తుంది. అప్పుడు ఏంటంటే 1 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏమర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఫర్ ఆప్షన్ ఏ, దిస్ ఈజ్ ఫర్ ఆప్షన్ బి, దిస్ ఈజ్ ఫర్ ఆప్షన్ సి. యాజ్ యూ కెన్ సీ హియర్ ఫర్ ద ఆప్షన్ సి బోత్ psi ఆఫ్ 0 అండ్ psi ఆఫ్ L బోత్ 0 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి, కరెక్ట్ ఆప్షన్ సి అనమాట. ఏమర్థమవుతుంది? సో ఈ విధంగా మనకు పార్టికల్ ఇన్ వన్ డైమెన్షన్లో సో బేసిక్గా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీకు కొంతమంది అడగచ్చు, సార్ మాకు చాలా క్లీన్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సో నేను ఫాలో అయ్యే మెథడు
మనకి యాక్చువల్గా టాప్ టు బాటమ్ అప్రోచ్ సో టాప్ టు బాటమ్ అప్రోచ్ అన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది మన క్వశ్చన్స్ ఎక్కడ పడుతున్నాయి, వాటిని ఎలా నేర్చుకోవాలి అని. ఓకేనా? సో ఇట్స్ నాట్ థియరీ ఎగ్జామ్. సో అందుకనే మీకు అన్ని మిమ్మల్ని బోర్ కొట్టించట్లేదు. సో మీకు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వెళ్తున్నా. ఓకే? సో ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్. అండ్ so as the time is 7:15 now, so I just want to take the attendance. So if you have any doubts you can type, and so you can give your attendance also. So by attendance, so you can just say yes sir. Okay, attendance please. Okay, so as I can see, so manaki attendance vestunnaru. So we'll continue the next topic. So particle in 3-dimension box. సో మనకి ఈ టర్మినాలజీని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే చాలా వరకు క్వశ్చన్స్ చేయొచ్చమ్మా. సో పార్టికల్ ఇన్ 3-dimension బాక్స్ అంటే అర్థం ఏంటి అంటే, సో మనము 1-dimension బాక్స్ అన్నప్పుడు ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే తీసుకుంటాం. పార్టికల్ ఇన్ 3-dimension బాక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి, వై యాక్సిస్ తీసుకోవాలి, జెడ్ యాక్సిస్ కూడా తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఏ విధంగా, సో ఒక పార్టికల్ అనేది సో హ్యావింగ్ ద లెంత్ ఎల్ ఉన్న ఒక బాక్స్లో ఒక పార్టికల్ అనేది మూవ్ అవుతుంది అని చెప్పేసి, ఇలా అవుతున్న పార్టికల్ని పార్టికల్ ఇన్ 3-dimension బాక్స్ అంటాం. సో ఈ పార్టికల్ ఇన్ 3-dimension బాక్స్కి జనరల్గా ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు మనం ఏం చేసుకున్నాము, సో ఎనర్జీకి వచ్చేసి ఫార్ములా ఫర్ 1-dimension బాక్స్ n²h² / 8ml² కదా. సో అదే మనకు పార్టికల్ ఇన్ 3-dimension బాక్స్లో ఏమొస్తుంది అంటే ఈ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే మనకి ఇక్కడ ఏంటి మూడు ఉంటున్నాయి కదా. సో ఎన్ఎక్స్ ఎన్వై ఎన్జెడ్. సో మనకి పార్టికల్ ఇన్ 1-dimension బాక్స్లో n²h² / 8ml². సో ఇక్కడ మనకు లెంత్ అనేది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ బోత్ ఎల్ఏ కాబట్టి సేమ్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఎన్లోనే మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి h² / 8ml² అని రాసి, సో nx² ప్లస్ ny² ప్లస్ nz². సో ఈ విధంగా రాసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే, ఒకవేళ లెంతులు డిఫరెంట్గా ఉంటే అవి కూడా డివైడెడ్ బై lx² ప్లస్ ly² ప్లస్ lz² అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ nx ny nz అనేవి ఏంటంటే దీస్ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్ అలాంగ్ ద 3 డిఫరెంట్ యాక్సిస్ x y z. ఏమర్థమవుతుందా? ఓకే, సో ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి జనరల్గా ఈ పార్టికల్ ఇన్ 3-dimension బాక్స్లో మనకి డీజెనరేట్ ఎనర్జీ లెవెల్స్ గురించి క్వశ్చన్ వస్తుందమ్మా. సో డీజెనరేట్ ఎనర్జీ లెవెల్ అంటే అర్థం ఏంటి అంటే the energy levels having the same energy is known as degenerate energy level. సో మనకి ఒకవేళ సపోజ్ గ్రౌండ్ లెవెల్ వచ్చేసి 1 1 1, x is 1, y is 1, z is 1. ఒకవేళ మనం ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ఈ లెవెల్స్ని అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ వై జెడ్. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ వచ్చేసి 1 అంటే ఫస్ట్ది ఏదన్నా ఒకటి 2కి వెళ్ళాలి. అంటే మనము 2, 1, 1 రాయొచ్చు, 1, 2, 1 రాయొచ్చు, 1, 1, 2 ఈ విధంగా 3 రాయొచ్చు అనమాట. సో ఈ మూడిటికి ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, సో nx² 2² 4, ny² 1² 1, nz² 1² 1 అంటే 4 + 1 + 1 6.
6h²/8 ml². ఈ 3 కేసుల్లోనూ మనకు సేమ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ మూడింటిని ఏమంటాము, డీజెనరేట్ ఎనర్జీ లెవెల్. అండ్ ద డీజెనరసీ ఆఫ్ దిస్ లెవెల్ ఇస్ 3. అంటే దాని అర్థం ఏంటి, సో దీన్ని 3గా ఉంది అని చెప్పేసి దీన్ని ట్రిప్లీ డీజెనరేట్ ఎనర్జీ లెవెల్ అంటాం. ఓకే, సో ఒకవేళ 2 ఉంటే దాన్ని డబ్లీ డీజెనరేట్ అంటాం. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ డీజెనరసీ మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి సో వీ కెన్ సీ యాక్చువల్లీ ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఈస్ మనకి 211, 121, 112. సో ఈ 3 ఉంటాయి కాబట్టి ట్రిప్లీ డీజెనరేట్ ఎనర్జీ లెవెల్ అంటాం. ఏం అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఒక క్వశ్చన్, మనకి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫర్ ఏ పార్టికల్ ఇన్ క్యూబిక్ బాక్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ నీడెడ్ టు స్పెసిఫై ఇట్స్ స్టేట్ ఆర్. అంటే మనకు ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ అవసరం అవుతాయి టు స్పెసిఫై ఏ వన్ సింగిల్ స్టేట్. అంటే ఏంటంటే సో ఇక్కడ nx, ny, nz దట్ ఆర్ ద 3. ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3. ఏం అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు కాన్సెప్ట్ టు క్వశ్చన్ చూసుకున్నాము అంటే వీ కెన్ సీ వేర్ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రిప్లీ డీజెనరేట్ స్టేట్ ఫర్ ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఏం అర్థమవుతుందా? నెక్స్ట్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? సో జీమన్ ఎఫెక్ట్ అంటే సో ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ జీమన్ ఎఫెక్ట్. సో జీమన్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? మనకు ఒకవేళ 1 స్పెక్ట్రల్ లైన్ రావాల్సిన చోట 1 కంటే ఎక్కువగా అంటే 2 కానీ 3 కానీ 4 కానీ ఆ విధంగా స్ప్లిట్ అయ్యేదాన్ని ఏమంటాము? జీమన్ ఎఫెక్ట్. అంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ జీమన్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం క్లీన్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సో ద నెంబర్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫార్ములా 2l+1. సో ద నెంబర్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ 2l+1. ఇక్కడ l అంటే మనము యాక్చువల్గా అజిముతల్ క్వాంటమ్ నెంబర్ నేర్చుకున్నాం కదా, l వాల్యూ l = 0, 1, 2, 3 S, P, D, F అదనమాట. ఓకే, సో ఇక్కడ సపోజ్ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1s ఆర్బిటాల్ అనేది జీమన్ అనేది స్ప్లిట్టింగ్ అనేది జరగదు, ఎందుకంటే l = 0 కదా. సో కాబట్టి 2 × 0 + 1 అంటే 1, అంటే 1s అనేది 1 గానే ఉంటుంది. సో అదే మనకు 2p తీసుకున్నట్లయితే l వాల్యూ ఎంత 2pకి 1, 2 + 1 ఎంత 3, అంటే ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 3 ఎనర్జీ లెవెల్స్ 1, 2, 3. సో ఈ విధంగా స్ప్లిట్ అయినప్పుడు మనకి జనరల్గా వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక ట్రాన్సిషన్ మాత్రమే జరుగుతుంది. వేరాజ్ ఇన్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికాస్ ఆఫ్ దిస్ స్ప్లిట్టింగ్ we will get 3 స్పెక్ట్రల్ లైన్స్. సో ఇక్కడ మనం 3 లైన్స్ చూడొచ్చు, ఇక్కడ 1 లైన్ చూడొచ్చు. అంటే సో ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ జీమన్ ఎఫెక్ట్. సో జీమన్ ఎఫెక్ట్ అంటే అర్థం అనమాట. సో ఇక్కడ మనకి ఇది ఎక్స్పెరిమెంటల్గా గ్రాఫ్ ఇది. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఒక లైన్ మాత్రమే ఉంది. సో వేరాస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 లైన్స్గా స్ప్లిట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మనము మ్యాగ్నెటిజం ఇంక్రీజ్ చేసే కొద్దీ సో ద స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఇంకా ఎక్కువగా స్ప్లిట్ అయిపోతున్నాయి అనమాట. సో ఈ విధంగా దాని ఎఫెక్ట్ని ఏమంటాం? జీమన్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ జీమన్ ఎఫెక్ట్. దీనికి ఆపోజిట్ స్టార్క్ ఎఫెక్ట్. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టార్క్ ఎఫెక్ట్. ఓకేనా? దీని మీద ఒక క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందో చూద్దామా. ద న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ L ఆఫ్ ఏ న్యూక్లియస్ ఈస్ 3/2. వెన్ ప్లేస్డ్ ఇన్ an external magnetic field the number of possible spin energy states it can occupy. అంటే L వాల్యూ 3/2 అని వాళ్ళే ఇచ్చారు. సో మనకి ఎన్ని లెవెల్స్గా స్ప్లిట్ అవుతుంది అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లే ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా ఏం రాసుకున్నాము? 2l+1. సో అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 3/2 + 1 which is nothing but 3 + 1 which is 4. Answer is 4.
ఏమర్థమవుతుందా? సో కాబట్టి సో ఈ విధంగా మనము కొన్నిటిని యాక్చువల్గా మనకు చాలా సింపుల్గానే ఉంటాయి. సో వాటిని మనం ఎక్కడ మనం అప్లై చేయాలి అనేది మనం నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్కి యూజ్ చేసే ఫార్ములా ఏంటి? 2l+1. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది టాపిక్స్. సో కాబట్టి మీకు ఈ టాపిక్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే సో కాబట్టి సో మనకి యాక్చువల్గా క్వాంటమ్ మెకానిక్స్లో ఇంకా చాలా మనకు డెరివేషన్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రము, సో తర్వాత మన పార్టికల్ ఇన్ 1 డైమెన్షన్ బాక్స్కి డెరివేషను, సో ఈ విధంగా చాలా ఉన్నాయమ్మా. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ ఇన్ డీటెయిల్ ఇన్ టు దోస్ థింగ్స్ బికాస్ ఇట్స్ నాట్ ఏ చాప్టర్ ఓన్లీ ఫర్ ద క్వాంటమ్ కెమిస్ట్రీ. సో ఇట్ ఈస్ ఫర్ ద ఆల్ ద థింగ్స్ కాబట్టి సో ఐఎమ్ లుకింగ్ అట్ ద pockets of the knowledge where you can gain మార్క్స్. సో మార్క్స్ని మనం ఎక్కడ స్కోర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నది. సో కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ నౌ, అదర్వైజ్ విల్ క్లోజ్ దిస్ సెషన్ అండ్ విల్ కమ్ బ్యాక్ టుమారో. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూడమ్మా. సో ఐ విల్ జస్ట్ చెక్ ఇన్ టు ద చాట్ బాక్స్ అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. Okay, so as I am not getting any questions now, so we'll close the session. Tomorrow we'll come back with the new topic. So మనకి పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిసిటీ అనే టాపిక్ని అయితే నేర్చుకుందాము. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎస్టర్డే ఒక ప్రాబ్లం వల్ల యాక్చువల్గా అయితే మనకు ఈ మైక్ ప్రాబ్లం వల్ల రాలేకపోయినాం, కానీ సో మనం యాక్చువల్గా అయితే ఈ క్లాసెస్ని రెగ్యులర్గా తీసుకుంటాము. సో ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ కెన్ హిట్ ద like button and then you can subscribe to YouTube channel and see you tomorrow.